అంత సింపుల్ కాదు. ఏది మళ్ళీ మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడము, ఆ పిల్లలు టూ సైడ్స్, ఆమె పిల్లలు ఇతని పిల్లలు, అది అంత వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది వెరీ రేర్ ఉంటుంది. ఎందుకంటే తన తల్లి లేకపోతే తన తండ్రి కాకుండా మూడో పర్సన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. సో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ యొక్క స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్ కానీ ఈ పిల్లలు దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ ఫాదర్ కాకుండా థర్డ్ పర్సన్ ని వాళ్ళ తండ్రి లాగా వాళ్ళ తల్లి లాగా పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు. అది ఏ దేశమైనా సరే. అర్థమైందా? సో చిన్నప్పుడు ఏమంటారు, ఒక బుద్ధి రానంత వరకే ఓకే, ఒక 10 years వరకు ఓకే. ఆఫ్టర్ 10 years సమాజము ఈయన మీ నాయన కాదు, నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాడు, నీ స్టెప్ ఫాదర్ పుట్టిన వాళ్ళు డిఫరెంట్ ఉంది, నీకు డిఫరెంట్ ఉంది, అతను నిజంగా జెన్యున్ గా హగ్ ఇచ్చినా అగో నేను ఎన్నో టచ్ చేసిండు, ఇట్లా రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద స్టెప్ ఫాదర్ ఆర్ స్టెప్ మదర్ యాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్.